హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఆర్ఎస్ ఐడియాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏంటి ముగ్గు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో తీశారు, ఎక్కడ వేశారు ఏంది అనుకుంటున్నారా? ఈ ముగ్గు అయితే మేము మా సాయి వాళ్ళ స్కూల్లో అయితే వేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ స్కూల్ తరపున మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు, ముగ్గులు పోటీలు ఉన్నాయని. అందుకని అయితే మేము వెళ్ళాము. సంక్రాంతి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ముగ్గులే కదా ఫ్రెండ్స్. అందుకనే ఎక్కువ అందరూ ముగ్గుల పోటీలే పెడతారు. అందుకని అందరికంటే మందే బాగుండాలి అనే ఉద్దేశంతో కష్టపడి అయితే వేస్తాము. అలా వేసిన అనమాట నేను కూడా. ముగ్గు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. కానీ ప్రైజ్ వచ్చింది రాంది అయితే ఇంకా తెలియదు. అది జనవరి 26 చెప్తారంట, అప్పటి వరకు చెప్పమని చెప్పారు వాళ్ళు. అందుకని నా కష్టంతో అయితే నేనైతే ముగ్గు అయితే కంప్లీట్ చేసిన. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అంటే ఎవరు కష్టం వాళ్ళండి, ఎవరు తగ్గట్టు వాళ్ళు వేశారు. అంటే ఎవరిది వాళ్ళు అనుకుంటారు కదా, నా ముగ్గు బాగుందంటే నా ముగ్గు బాగుందని. అలా నేను కూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ముగ్గు ఎలా ఉందో ఒకసారి అయితే చెప్పండి. చూడండి, అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. సంక్రాంతి అంటే ముందు మనకు ముగ్గులే కదా అసలుకి. ఈ ముగ్గుల పోటీల దగ్గరికి అయితే నేను మా చిన్నత్తయ్య అయితే వచ్చామన్నమాట ముగ్గులు అయితే వేద్దామని. కానీ అక్కడ హెల్ప్ చేయడానికి కూడా లేదు, ఎవరైనా ఒక్కరే వేయాలని చెప్పారు. అందుకని ఇంకా నేనే వేశాను. మా అత్తయ్య అయితే వీడియో తీస్తుంది. నేనైతే ఈ ముగ్గు ఎలా వేసానో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎలా అంటే నేను ఫస్ట్ చాక్ పీస్తో అయితే ఫస్ట్ ముగ్గు అంతా కంప్లీట్ చేసేసాను. ఇలా చాక్ పీస్తో ముగ్గు అంతా కంప్లీట్ చేసేసి ఆ పైన మొత్తం కలర్స్ అయితే వేసేసాను. కలర్స్ వేసిన తర్వాత నేను దాన్ని లోపల ఇంకా హరిదాసును కానీ, ఇటుపక్క గుమ్మడికాయ కానీ, గంగరెత్తును కానీ, ఇంకా అటు సైడ్ ఉన్న పతంగి కానీ, డోలు సన్నాయి అండ్ ఇంకా చెరుకు గళ్ళు అలా మొత్తం వేసిన అనమాట. ఇంకా మధ్యలో కూడా పొంగల్ కుండ అయితే ఇలా పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ సైడ్లు ఫ్లవర్స్ లాగా వేసిన అనమాట. ఇలా ఫ్లవర్స్ లాగా వేసి ఇంకా వాటికైతే కలర్స్ వేస్తున్నాను. ఇలా అయితే కంప్లీట్ చేసిన అనమాట ముగ్గునైతే. మనం ఇంకా 2-3 కలర్లు తెచ్చినట్టు బాగుంది. చీర దగ్గర పోగొట్టావు దాన్ని. ఈ రెండే కావాల్సింది మనకి. ఇప్పుడు కలర్ వచ్చిందిలే. రాముల మాటింది ఇద్దాం బాగా. బాగున్నాయి. ఇప్పుడు ఎవరు ఇంకే సరిపోయింది, బాగానే ఉంది. కానీ అన్నీ ఎర్రరం చేసేసాను. బాగున్నాయిరమ్మా. ఇది చూడు ఎలా ఉందో. ఇగో 4 ఎంత తీసేగా. కానీ టైం అవుతుందట. కానివ్వండి.
అయిపోయిందా? వేసాక పద్మ వీడియో కాల్ చేద్దాం. ఈ కలర్లు ఎంత ఇష్టంగా కొన్నది సార్, ఇంటి ముందు వేయాలని. రుణం దేనికుంటే దానికి. దీంట్లో గడిగివా ఇవి గడలు గడలు తీసే మొత్తం. ఇంకా కొంతమంది చేస్తున్నారు. నువ్వు ఈ మూడింటికి వేసి ఆపేద్దా, సగం వేసావు కదా. అసలు నిండుగా ఎంత బాగా అనిపిస్తుందో చూడు. అసలు మనం ముక్కే వేయచ్చు. చాలా బాగుంది. కానీ టైం అవుతుంది, ఇంక 40 నిమిషాలే. పిల్ల వెంకటేశ్వర నామం కూడా పెట్టింది. ఏమో ఏమేమో తెచ్చిందమ్మా. అయిపోయింది కానీ మేడం వాళ్ళు వచ్చేసారు. ఇదిలో చుక్కలు పెట్టి మేడం మేడం షేటు హాయ్. ఓకే
ఒక నేనైతే ముగ్గు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకో నా ముగ్గు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందుకని సెల్ఫీ వీడియో తీసుకున్నాను. అంటే ఎవరి ముగ్గు వాళ్ళకి నచ్చిద్దిలేండి. కాకపోతే నా ముగ్గు అయితే నాకు నచ్చింది. ఇక్కడ వేసిన ముగ్గులు అయితే అన్ని ముగ్గులు చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరికి తగ్గట్టు వాళ్ళు చాలా బాగా వేశారు. అంటే ఒకదానికి ఒకటి తీసిపోవడానికి లేదు, అంత బాగున్నాయి అన్నమాట. అన్ని ముగ్గులు చాలా బాగున్నాయి. ఇది ఎలా డిసైడ్ చేస్తారో ఏమో తెలియదు కానీ ముగ్గులు అయితే అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నమాట. ఇంకా దాంట్లో ఏది ఫస్ట్ ప్రైజ్ వచ్చిద్దో, సెకండ్ వచ్చిద్దో, థర్డ్ వచ్చిద్దో తెలియదు. నేనైతే అనుకుంటాను, ఎందుకంటే నేను వేస్తున్నా కాబట్టి నాకు కూడా రావాలని, ఫస్ట్ ప్రైజ్ రావాలని నేను అనుకుంటాను. కానీ ఏ ప్రైజ్ వచ్చిద్దో నేను చూడాలి. రాకపోయినా పర్లేదు, ముగ్గు అయితే పండగకైతే వేసిన అనుకుంటా, అంతే. ఇక్కడ టీచర్స్ అయితే వచ్చి ఇంకా ఎవరి ముగ్గు దగ్గర వాళ్ళని నిలబెట్టి ఫొటోస్ అయితే తీస్తున్నారనమాట. నేను ఒకసారి సెల్ఫీ వీడియో అయితే తీస్తున్నాను అన్ని ముగ్గుల్ని. అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. నాకెందుకు మళ్ళీ నా ముగ్గు దగ్గరికి రాబుద్దయింది. అన్నీ చూసిన తర్వాత నా ముగ్గు నాకు చాలా బాగా నచ్చింది. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల అందరికీ త్వరగా రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను డైలీ మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను అన్నమాట. బాయ్. అత్తయ్య వీడియోస్ తీస్తుంటే చూస్తా ఉంది. ఇదే అనమాట మా సాయి వాళ్ళ స్కూలు. ఇంకా ఇక్కడ పిల్లల్ని అయితే కూర్చోబెట్టి ఇంకా చిన్న పిల్లలకైతేనేమో భోగిపళ్ళు పోస్తారు, పెద్ద పిల్లలకైతేనేమో ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెడతారనమాట. ఇంకా ప్రతి ఒక్క పండగని బాగా సెలబ్రేట్ చేస్తారు ఈ స్కూలు. ఇక్కడ పిల్లలు ఉన్నారు. ఇంకా మా సాయి అక్కడ కూర్చోన్నాడు, మరి కనవలేదు. ఇంకా ఇక్కడ పిల్లలు అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఏదో పాట పెట్టారు టీచర్లు.